హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈజీ వేలో స్వీట్ కార్న్ తయారు చేసుకుందాం. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని గింజలన్నీ ఒలిచేసుకోవాలన్నమాట. తర్వాత కుక్కర్లో ఈ ఒలిచిన స్వీట్ కార్న్ గింజలు వేసుకొని ఉప్పు సరిపడా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిందాక ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికిందో లేదో ఒకసారి చూసుకుంటే అలా పట్టుకోగానే గింజ పగిలిపోతే ఉడికిపోయినట్లే. ఒక్కోసారి ముదురు కండలు వస్తాయి, అందుకని ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉడికిచ్చిన స్వీట్ కార్న్ ప్యాన్లో వేసుకుంటే సరిపోతుంది. మనం ఉడికిచ్చేటప్పుడు వాటర్ పోసుకుంటాం కదా, ఆ వాటర్ అంతా ఫ్రై అయ్యిందాక ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఉంటే వాటర్గా ఉండిద్ది, ఆయిల్ ఉంటే ఉప్పు కారం పట్టుకునిద్ది కదా. సాల్ట్ అయితే వేసుకోండి రుచికి సరిపడా. ఇందాక ఉప్పు వేసుకుందేమో గింజ ఉడకటానికి, ఇదేమో పైన ఉప్పు కారం చల్లుకుంటే నోటికి టేస్ట్ కోసం. వాటర్ అంతా డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత కారం, మసాలా కారం వేసుకోండి ఒకేసారి. సాంబార్ కారం అంటారు కదా, ఇంకా వేరే ఏ మసాలాలు వేసే పని లేకుండా బాగుంటుంది. బయట స్ట్రీట్లో థియేటర్స్లో అమ్మేలా ఉండిద్ది. అయిపోయింది. కారం వేసుకున్న తర్వాత పచ్చివాసన రాకుండా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటే సరిపోద్ది. దించేసుకున్నాను పొయ్యి మీద నుంచి. గిన్నెలోకి తీసుకొని నిమ్మకాయ రసం పిండుకొని ఆ నిమ్మకాయ రసం గింజలకి అంతా స్ప్రెడ్ అయిపోతే కలుపుకొని అయిపోయింది ఫ్రెండ్స్, స్వీట్ కార్న్. బాయ్.